నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో మహంకాళమ్మ ఆలయ మొదటి వార్షికోత్సవంలో భాగంగా చివరి రోజు మహంకాళమ్మ బోనాలను బైండ్లరాజు నృత్యాల మధ్య ఘనంగా చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి దంపతులు హాజరై బోనమెత్తి ఘనంగా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాపు కులస్తుల ఆధ్వర్యంలో ఆలయాన్ని నిర్మించుకుని అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడం గొప్ప విషయమన్నారు. అమ్మవారి కృప ఇప్పుడు పాలిస్తున్న పాలకులపై ఉండాలన్నారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం పాటుపడిందని, ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి, అలాగే భాజ చంద్ర, బీఆర్ఎస్ నాయకులు బిజ్జా సంపత్, రంజిత్ గౌడ్, వెంకటస్వామి గౌడ్, ఆకుల మహేందర్, నగేష్ యాదవ్, నాయని లక్ష్మణ్, మోహన్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, నాయని లక్ష్మణ్, అలాగే నరేందర్ నాయక్, మావురం రాజు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో అత్యంత వైభవంగా మహంకాళమ్మ జాతర, అదేవిధంగా మున్నూరు కాపు సంఘం వారి ఆధ్వర్యంలో పోచమ్మ జాతర, పోచమ్మ బోనాలు, మహంకాళమ్మ బోనాలు చేయడం జరుగుతూ ఉంది. వారందరూ కూడా శుభాకాంక్షలు. మన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరి అత్యంత వైభవంగా అమ్మవారి బోనాలు సమర్పించి వారి యొక్క సంఘం తరఫున మరి గొప్పగా జరుపుకోవడం జరిగింది. మరి ఆ సంఘానికి దాంట్లో మరి పార్టిసిపేట్ అయిన భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు. మరి మంచి అమ్మవారిని ప్రతిష్ట కూడా చేసుకోవడం జరిగింది. నేను ఒకటే కోరినాను అమ్మవారిని, మరి రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుకోవడం జరిగింది. ఎందుకంటే పంటలు పండినాయి, మరి పంట చేతికొచ్చింది, వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఇంకా మళ్ళీ పంట కొనడంలో చాలా జాప్యం జరుగుతూ ఉన్నది. ఎక్కడికక్కడ వర్షాలు పడి పంట తడుస్తూ ఉంది, ధాన్యం మాత్రం కళ్ళాల్లో మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ఆ ధాన్యాన్ని సేకరించి మరి రైస్ మిల్స్ కొట్టే విధంగా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు కూడా వస్తూ ఉన్నది, మరి వర్షాకాలం సమీపిస్తున్న సమయంలో కూడా ఇంకా పంట వాళ్ళు రైస్ మిల్లకు కొట్టడమో లేకపోతే కాంటలు పెట్టడమో జరగట్లేదు. కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి, తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలి, చివరి గింజ వరకు కూడా కొనాలి. మరి చాలామంది ఇక్కడ ధాన్యం కూడా దిగుబడి తక్కువ వచ్చింది, అయినప్పటికీ కూడా కొనడంలో జాప్యం జరుగుతుంది. వెంటనే అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా పట్టించుకొని ధాన్యాన్ని వెంటనే సేకరించే విధంగా మరి రైతులకు న్యాయం చేసే విధంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై తెలంగాణ.